గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద నేషితా వ్లాగ్స్. ఈరోజు మనం చూస్తున్న వీడియోలో ఇక్కడ మీకు గిన్నె కనిపిస్తుంది కదా, ఇందులో ఏంటంటే వెన్న తీసానమాట. దీన్ని ఇప్పుడు మనం నెయ్యిలో ఎలా కాల్చుతామో చూద్దామన్నమాట. మేము చేసే పద్ధతి ఏంటో మీకు ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుందాము. సో ఇక్కడ నేను కడాయి పెట్టాను. కడాయిలో నేను తీసుకున్న వెన్న అయితే కూడా వేసానన్నమాట. చూసారా, ఈ గిన్నె నిండుగా నేను పెరుగుకైతే పాలు కాంచుతాం కదా, దానిలోంచి మీగడ తీసి వేసానమాట. మీకు స్టార్టింగ్లో చూపించా కదా 2 గిన్నెలు, అలా మీగడ తీసి వేసాను. ఇప్పుడు ఈ గిన్నె నిండుగా మీగడ తీసి వేస్తే దీని నిండుగా వెన్న అయితే కూడా వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే దీన్ని బాగా చిలికాను. మనకి మీగడ చాలా తేలిగ్గా తీసుకోవాలంటే ఏం చేయాలంటే, మనము మీగడని మిక్సీలో వేసి ఒక 2 సార్లు మిక్సీ ఆన్ చేసి తిప్పేసి తర్వాత ఐస్ వాటర్లో వేసి జస్ట్ ఊరికే అట్లా 2 సార్లు చిలికితే చాలన్నమాట. వెన్న అయితే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో దాన్ని ఇప్పుడు నేను బాణాల్లో కాంచి వేస్తున్నాను. చూస్తున్నారా ఎలా వస్తుందో? బాగా పొంగుతుంది కదా, మీకైతే ఇక్కడ బాగా కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారా? మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాము. మనం మామూలుగా అయితే షాప్లో తెచ్చుకునే నెయ్యి కూడా బాగానే ఉంటుంది. బట్ మాకైతే ఇక్కడ ఆవు ఉందన్నమాట. సో దాంట్లోంచి ఎలాగో పెరుగు పేరు పెడుతున్నాం కదా వేసవి కాలం అనేసి, కాబట్టి ఇంట్లోనే వెన్న చేసుకుందాము నెయ్యి అనేసి ఇలా చేస్తుంటాం అన్నమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇది బాగా పొంగిన తర్వాత మనము ఏం చేయాలంటే దాంట్లో ఒక చిటికెడు ఉప్పు వేయాలన్నమాట. వేస్తున్నాం కదా, చూసారా? చిటికెడు ఉప్పు వేసేసి అది ఇంకా బాగా మరగనిచ్చి దాని తర్వాత మనము ఏం చేయాలంటే దాంట్లో కొద్దిగా మునగాకు ఇలా బాగా పొంగిన తర్వాత ఇప్పుడు కొద్దిసేపు తర్వాత చూడండి మునగాకు యాడ్ చేయాలన్నమాట. మునగాకు ఉప్పు ఎందుకంటే ఇలా మునగాకు వేస్తే లేత మునగాకు స్మెల్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్. ఆ స్మెల్కి ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. మీరు ఒకవేళ షాప్లో నుంచి అయినా కూడా నెయ్యి తీసుకొని వస్తే ఒకవేళ అది స్మెల్ రాకపోతే ఇలా మళ్ళీ ఒకసారి బాణాల్లో వేసి కాంచి చిటికెడు ఉప్పు మునగాకు తీసి వేశారంటే బాగా స్మెల్ వస్తుంది. అంతే ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుంటే నాకు కామెంట్లో పెట్టండి. బాయ్ బాయ్. చూసారా ఎంత వెన్న కాంచితే ఎంత నెయ్యి వచ్చిందనేసి? బాయ్ ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే ఇప్పుడు నెయ్యి వాసన స్మెల్ అదిరిపోతుంది. చూసారా ఏ కలర్లో కనిపిస్తుందో? మీరు కూడా ఇలా చేస్తే కామెంట్లో